ఉదయకాలపు వేళలో 4617 దినాన మన ప్రభు సన్నిధిలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మనందరం చేరడానికి ప్రభు కృప చూపాడు. అందుబట్టి ప్రభుకు వందన స్థలము. ఉదయకాలపు కాన్ఫరెన్స్ కు చేరి వచ్చిన పెద్దలు, సహోదరులు, సహోదరులు, సేవకులకు అందరికీ, జూమ్ కాన్ఫరెన్స్ చేరి వచ్చిన అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మన కూడికిని ప్రారంభించిన ముందుగా మన మధ్యలో పెద్దలు, సేవకులు దాసరి ఎలీషా బాబు గారు ఉన్నారు. ప్రార్థనతో నడిపించాల్సిందిగా ప్రభునామలో తెలియజేస్తున్నాను అన్న. వందనాలనా. అందరూ ప్రార్థించాడు అన్న. సర్వాధికారి సర్వోన్నతుడ సకలయుగముల రాజు అయిన దేవ, మమ్మల్ని ప్రేమించి రాత్రంతా మీ కృప కాపుదల మాతో ఉంచి సుఖనిద్ర విశ్రాంతిని అనుగ్రహించి ఆగస్టు మాసం 22వ తేదీని మాకు ఈవిగా అనుగ్రహించారు. ఈ దినం మీతో ప్రారంభించాం. ప్రార్థన, పాట, వాక్య సమయం మీ దాసులు జోయల్ అబ్రహామును మీరు బలపరచండి. మాకు అవసరమైన లేఖన భాగాలు మీ దాసుని నోట ఉంచండి. మా అందరితో మీరు మాట్లాడండి. వినే బిడ్డలందరికీ ఆత్మ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు మీ వాక్యం చేత పొందుకోవడానికి కృపనివ్వండి. నడిపిస్తున్న శ్యాంబాబాను మీరు బలపరచండి. మిగిలిన కార్యక్రమం అంతా చక్కగా క్రమంగా నడిపించమని యేసు ప్రభు మహిమ గల గొప్ప నామమున ప్రార్థన చేసి ప్రారంభము చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించి పెద్దలు ఎలీషా బాబు గారికి ప్రభునామలు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. మంచిది. మన మధ్యలో ఎం ప్రభాకర్ రావు గారు వెలటూరు నుంచి మన మధ్యలో ఉన్నారు. ఒక కీర్తన పాడి ప్రభునామను కలచవలసిగా ప్రభునామను తెలియజేస్తున్నాను అన్న. దేవుని నామానికి స్తోత్రాలు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి అన్నటువంటి కీర్తన పాడదాం. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఇడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, ఇడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. దిగులు లేదుగా, భయము లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములు లేవని దిగులు ఏలనో. ఆహారము లేదని చింత ఏలనో, వస్త్రములు లేవని దిగులు ఏలనో. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, ఇత్తవు కోయవు పంటను కూర్చుకొనవు. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, ఇత్తవు కోయవు పంటను కూర్చుకొనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా,
దిగులు లేదుగా యేసును నమ్మిన వారికి. అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి కీర్తన పాడిన ప్రభాకరణ గారికి ప్రభువు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అన్నాలనే మంచిది. మన మధ్యలో షార్జా యుఏ నుంచి జోయల్ రాజు అన్న గారు మన మధ్యలో ఉన్నారు, దైవ సేవకులు. అలాగే తెలుగులో తర్జుమా చేయడానికి కేజీ రూఫస్ అన్న గారు హైదరాబాద్ మన మధ్యలో ఉన్నారు. వాక్య సహాయ కొరకు మన మధ్యలో బొంబాయి నుంచి కొల్లూరు దేవాదన అంకుల్ గారు ఉన్నారు. ప్రార్థించమని మన ప్రభు నామములో తెలియజేస్తున్నాం. అంకుల్ వందనాలు. అంకుల్ ప్రార్థించండి. వందనాలండి. ప్రార్థించుకున్నాం. కృపామయుడివైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ నమ్మకమైన మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ కృపను బట్టి రాత్రి అంతా చక్కని నిద్రను దయచేసి ఉదయకాలమున ప్రాతకాలమున మీ పాఠశాలలో మేమందరం పలు ప్రదేశాల నుండి, పలు దేశాల నుండి, పలు రాష్ట్రాల నుండి మీ సన్నిధిలో చేరగలిగినందుకు మీకు స్తోత్రాలు. మంచి వాతావరణం దయచేసి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి మీ పాఠశాలలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రాబ్లం లేకుండా ఉన్నట్లు, ఇంకా ఏ తొందర లేకుండా ఉన్నట్లు చేసి మేము పొందమని, మీరే కోరిక అధ్యక్షత వహించి మేము పొందమని, మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి స్తుతిస్తూ మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దలకి దేవాదన అంకుల్ గారికి ప్రభువును వందనాలు. వందనాలు. మన మధ్యలో షార్జా యుఏ నుంచి జోయల్ అబ్రహాం గారు పెద్దల దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. తెలుగులో చెప్పడానికి కేజీ రూఫస్ కుమార్ హైదరాబాద్ నుంచి మన మధ్యలో ఉన్నారు. వీరిద్దరిని ప్రభు నామములో ఆహ్వానిస్తున్నాను. జోయల్ అబ్రహాం అన్న వందనాలన్నా, రూఫస్ అన్న వందనాలన్నా. అన్న కొనసాగించండి అన్న. Thank you. Very good morning to everyone and warm greetings in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి అతి త్వరలో రానటువంటి క్రీస్తు యేసు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. God has given us yet one more day. It is only the mercies of God which has not consumed us. దేవుని యొక్క వాత్సల్యత నిరంతరము నిలిచినది కనుక మనం ఇంకనూ నిర్మూలం కాకున్న వారం అంచేతనే మరి యొక్క దినాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. We are continuing our study on the main theme, the glory of God. మనము ప్రధాన అంశమైనటువంటి దేవుని యొక్క మహిమను గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాము. We are coming to the context of understanding through the New Testament scriptures, mainly the epistles, concentrating on restoring glory, which is the primary requirement of the teachings of Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క ప్రత్యేకించి పత్రికలో రాసినటువంటి ఏ విధంగా మనము దేవుని యొక్క కృపను మనము తిరిగి పొందుకోగలము అనేటువంటి విషయాల్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. Corinth is an ancient city of Greece. కొరింథీ అనేటువంటి పట్టణము గ్రీసు దేశస్థంలో అది పురాతనమైనటువంటి పట్టణం. God willing, we will be covering today 1 Corinthians. Apostle Paul is identifying 6 main problems in the church of God. దేవుని చిత్తమైతే ఈ ఉదయకాల సమయంలో పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి కొరింథీ సంఘములో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి పౌలు ప్రస్తావించినటువంటి విషయాన్ని మనము ధ్యానిద్దాం. In many ways, it's the most prominent Greek metropolis of Paul's time. పౌలు యొక్క ఆ సమయంలో కొరింథీలో ఉన్నట్టు ఆయన గమనించినటువంటి విషయాల్ని ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ప్రస్తావించాడు. The city of Corinth was rebuilt by Julius Caesar in 44 BC. క్రీస్తు పూర్వము 44వ సంవత్సరంలో జూలియస్ సీజర్ ఈ యొక్క కొరింథీ పట్టణాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెప్తోంది. It was a seaport, a busy seaport with luxury
culture for everywhere. అదొక తీర ప్రాంతము, అదొక దీపంగా కూడా చెప్పుకోవచ్చు. అక్కడ చాలా వ్యాపారాలు కూడా, వర్తకాలు కూడా జరిగేవి. It is known for immorality. The temple of Aphrodite had 1,000 prostitute temples. అక్కడ దాదాపుగా 1000 వ్యభిచారుల యొక్క దేవతల విగ్రహాలు ఉండడం చేత ఆ కొరింథీ పట్టణం అంతా కూడా చాలా పాపముతో నిండినట్టుగా మనం చరిత్రలో చూడగలం. It was also famous for sports and status-seeking people. The Isthmian game, like the Olympic game, it was a very famous games. ఈ కొరింథీ పట్టణంలో చాలా మంది ఆటలు ఆడేటువంటి ఆ యొక్క ప్రావీణ్యత కలిగినటువంటి వారు, తర్వాత చక్కగా గానం చేసేవారు, తర్వాత డాన్సెస్ ఇవన్నీ కూడా చేసేవారు. Pleasure, pride, and power were the primary things which people were chasing on their lifestyle. వారి యొక్క జీవన శైలిలో వారు ఫోకస్ చేసినటువంటి విషయాలు ఏంటంటే, వారికి ఉన్నటువంటి గర్వము, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, వీటిపైన వారు అధికంగా అతిశయపడేవారు. Now remember, in this situation, in this environment, Paul is planting a church, as we see in Acts chapter 18, 1-17. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసిన విధంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కొరింథీ పట్టణంలో పౌలు సంఘాన్ని స్థాపించాడు. So the church was made up of some Jews and mostly the ex-pagan Gentiles. ఆ కొరింథీ సంఘము స్థాపించినప్పుడు ఎక్కువ మంది యూదులు ఉండేవారు, తర్వాత అన్యజనులు కూడా అందులో ఉండినట్టుగా మన గ్రంథంలో చెప్తుంది. After Paul left Corinth, a variety of problems arose in this young church. ఈ యొక్క అప్పుడే కట్టబడుతున్నటువంటి ఈ సంఘములో పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా సమస్యలు ఆ యొక్క సంఘములో రేకెత్తినట్టుగా వాక్యం చెప్తుంది. Paul founded the Corinthian church during his 18th month ministry at Corinth on his second missionary journey. పౌలు తన యొక్క రెండవ యాత్రలో, మిషనరీ యాత్రలో వచ్చినప్పుడు అప్పటికి 18 నెలల తర్వాత ఆయన గమనించినటువంటి ఆ యొక్క పరిస్థితులను ఇక్కడ వివరిస్తున్నాడు. We are moving to chapter 1 and see we are not going to deal with all the problems, but primary problems which is very important we are looking to with a short plan of time. మనకున్నటువంటి ఈ యొక్క సమయంలో అన్ని సమస్యల గురించి మనము ధ్యానించబోము, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సమస్యలు, పౌలు ప్రస్తావించిన సమస్యల గురించి మనం కొన్ని చదువుకొని ధ్యానిద్దాం. Chapter 1 verse 2, you see how he starts the book. ఈ యొక్క పత్రికను ఏ విధంగా ప్రారంభించడం మనం చూసినప్పుడు, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. Last time we looked into the difference between the church, the churches, the visible church, the invisible church. These are things was very much clear for us in the last week's study. పోయిన వారము మనం ధ్యానించినటువంటి రీతిగా సంఘములు, దేవుని సంఘములు, క్రీస్తు సంఘములు, అలాగే అన్యుల సంఘములు అనేటువంటివి మనము చూచాము. అదే విధంగా మనకు కనిపించేటువంటి మన యొక్క స్థానిక సంఘము, మనకు కనిపించినటువంటి సార్వత్రిక సంఘాన్ని గురించి ఒక అవగాహన మనందరికీ కూడా ఉంది. Now we see in chapter 1 verse 2 specifically unto the church of God which is at Corinth, to them that are sanctified in Christ Jesus. ఇక్కడ 2వ వచనంలో పౌలు రాస్తున్నటువంటి మాట, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని ప్రారంభం చేస్తున్నాడు. పిలువబడున, you note that word, called to be saints, with all that in every place call upon the name of Jesus Christ our Lord, but theirs and ours. అక్కడ పౌలు రాసినటువంటి మాటను జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఆయన రాసినటువంటి మాట, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు, అదేవిధంగా మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పిరు ఆయనది అని ప్రారంభం చేశాడు. And verse 10, now read verse 10. ఇప్పుడు 10వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు
మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. So notice carefully, after speaking verse 1 to 9, he speaks about the thankfulness of his heart to God and the faithfulness of God to man. He is writing with a lot of pain in verse 10. రెండవ వచనం నుంచి 9వ వచనం వరకు ఎంతో చక్కటి ప్రారంభ మాటలు పలికినప్పటికీ 15వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని యొక్క పిల్లల యొక్క ఆ యొక్క నమ్మకత్వాన్ని గురించి అవన్నీ చూస్తూ ఆయన బాధపడుతూ రాసినటువంటి మాటల్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. So the first thing he is talking about is there shall be no divisions among you. ఆయన మొట్టమొదటిగా పలుకుతున్నటువంటి మాట మీరు కక్షలు ఉండకూడదు అనేటువంటి మాట. Now, before I start, I think I could be able to tell something about what is God expecting basically for each one of us today. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరి నుంచి కూడా ప్రభువు ఏమి ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. As I was reading every week, at least monthly once or twice, I always like to read about missionary stories and how, so that I could be able to charge my spiritual batteries. నేను ప్రతి వారము తర్వాత ప్రతి నెలలో కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి సమయంలో అనేక మిషనరీల యొక్క జీవిత చరిత్రలను నేను ధ్యానిస్తూ వస్తున్నప్పుడు అవి నాకు ఆత్మీయకరంగా ఎంతో ప్రోత్సాహకరంగా అనిపించాయి. Let me share with you because that will be encouraging for you also. దాన్ని మీతో పంచుకోనివ్వండి. ఏం చేతనంటే అది మీ అందరికీ కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. In 1887, William Borden was born in Chicago. 1887వ సంవత్సరంలో విలియం బోర్డన్ అనేటువంటి వ్యక్తి చికాగోలో జన్మించాడు. At 16, he graduated the high school from a very, very wealthy family. 16వ ఏటలో తన యొక్క 10వ తరగతి పూర్తి చేశాడు. అది కూడా చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. So his wealthy family sent him for a world tour. ఆ యొక్క సంపన్న కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తిని ప్రపంచాన్ని చూడటానికి ప్రపంచం చుట్టూ తిరగమని పంపించారు. He traveled through Asia and then he came to Middle East and the Europe. ఆ వ్యక్తి ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కి వచ్చాడు, తర్వాత అరబ్ కంట్రీస్ కి వచ్చాడు, ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా తిరిగాడు. His heart broke as he saw the spiritual poverty of the people without Christ. క్రీస్తు లేనటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను చూచినప్పుడు, క్రీస్తు లేని హృదయాలను, ఆ యొక్క చెడు ఉన్నటువంటి హృదయాలను చూచినప్పుడు చాలా బాధపడ్డాడు. He wrote to home a letter like this. తన యొక్క ఇంటికి ఒక ఉత్తరాన్ని ఈ విధంగా రాశాడు. I'm going to give my life to prepare for the mission field. నేను నా యొక్క జీవితాన్ని ఈ యొక్క మిషనరీ సువార్త నిమిత్తమై నేను నా జీవితాన్ని అప్పగించాలనుకుంటున్నానని రాశాడు. So here he started building the body of Christ. అక్కడ ఆ ప్రాంతాల్లో క్రీస్తు శరీరమైన సంఘాన్ని కట్టడం ప్రారంభించాడు. At Yale, 1905 to 1909, he started a Bible study movement. 1905వ సంవత్సరంలో ఏలైనటువంటి ప్రాంతంలో బైబిల్ స్టడీని ఆరంభించాడు. 1,000 students joined. దాదాపుగా 1000 మంది విద్యార్థులు అందులో చేరారు. All his wealth was invested for the glory of God in the mission of God. వారికి ఉన్నటువంటి ఆ యొక్క సంపదనంతా కూడా దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తము, మిషన్ నిమిత్తం వారు ఖర్చు పెట్టారు. In 1913, he was 25 years old. He sailed from China to reach the Muslim world. అతను 1913వ సంవత్సరంలో 26 సంవత్సరాలు ఉన్నప్పుడు చైనా నుంచి చైనా టు మిడిల్ ఈస్ట్, China to the Middle East, to reach the Muslims. ముస్లిమ్స్ ని ఆయన చేరటం కోసమై చైనా నుంచి మిడిల్ ఈస్ట్ ప్రయాణమై వెళ్ళాడు. On the way, he stopped in Egypt to study Arabic. అరబిక్ నేర్చుకోవడం కోసం ఆయన ఐగుప్తులో నిలిచాడు. Within weeks, he contracted meningitis and died. కొన్ని వారాల్లోనే ఆయన మెననైట్ కలిసిన తర్వాత వారు చనిపోయారు. His death shocked the whole world. Many of them were very much shocked to hear because they thought that he was a very big waste now. అతని యొక్క మరణము మొత్తం అందరినీ కూడా కలిచివేసింది. ఎందుకంటే ఆయన ప్రారంభించినటువంటి ఆ యొక్క పని పూర్తి చేయని కారణం చేత. Therefore, when they opened his Bible, they found something interesting.
కానీ అతని యొక్క బైబిల్ని ఓపెన్ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. 3 phrases were written there. 3 ప్రాముఖ్యమైన అంశాలు తను రాసుకున్నాడు. No reserves. He held nothing back for himself. తన కోసము ఒక్క నయా పైసా కూడా ఉంచుకోలేదు అనేటువంటి మాట. No retreat. He never turned back from his call. తను ఏ పిలుపునైతే అందుకున్నాడో ఆ పిలుపు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తను వెనుదిరిగిపోలేదు. No regret. Even in death, he saw his life well spent for Christ. తన యొక్క మరణంలో సహా తాను ఇవన్నీ కూడా ఖర్చు పెట్టినందుకు నేను ఏ విధమైనటువంటి బాధను చెందడం లేదు అని రాసుకున్నాడు. No reserve, no retreat, no regrets. అతనికి ఎలాంటి సంపద లేదు, ఎలాంటి తనకున్నటువంటి తను చనిపోయేటప్పుడు ఎలాంటి బాధ లేదు. ఇవన్నీ కూడా 3 విషయాలు ఆయన తన యొక్క డైరీలో రాసుకున్నాడు. He lived with the unity with God and men, and he was building the body of Christ. క్రీస్తు శరీరమైనటువంటి సంఘాన్ని కట్టిన నిమిత్తమై ఆయన దేవునితోనూ తన విశ్వాసులతోనూ మంచి సంబంధాన్ని ఐక్యతను కలిగి జీవించాడు. Now you can imagine now Apostle Paul, what is the first thing to build the body of Christ? There was a problem here, that is division in the church of God. కాబట్టి ప్రాముఖ్యంగా పౌలు ఉద్దేశించి వ్రాసినటువంటి మాటలు సంఘములో మొట్టమొదటిగా వస్తున్నటువంటి సమస్యను ఆయన ప్రస్తావించినప్పుడు మీలో భిన్నాభిప్రాయాలు లేదా కక్షలు ఉన్నాయనేటువంటి మాట పౌలు పలుకుతున్నాడు. Look at this missionary young man. He was able to build the body of Christ. He had only one ambition and one mission he accomplished. Even though very young he died, but still he accomplished the mission of God. ఈ యొక్క మిషనరీ యొక్క జీవితాన్ని చూసినప్పుడు అంత యవన వయసులో తనకున్న సమస్తాన్ని ఖర్చు పెట్టి ఎంత చక్కటి జీవితాన్ని తన కోసం ఏమీ కూడా మిగిలించుకోకుండా దేవుని యొక్క శరీరాన్ని ఏ విధంగా సంఘాన్ని ఏ విధంగా కట్టాడో ఒకసారి ఆలోచన చేద్దాం. What did we read in 1 Corinthians chapter 1 verse 2? You are called to be saints in all that in every place. మనము 2వ వచనంలో ఏం చదువుకున్నామంటే మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడడానికి ప్రతి స్థలములో మీరు ప్రార్థించడానికి అనేటువంటి మాటను మనం చదివాము. In verse 29, what do we read now? 29వ వచనం మనం గమనించినప్పుడు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు no flesh should glory in his presence. దేవుని యొక్క సన్నిధిలో మహిమపరచ నిమిత్తమై దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని గురించి రాశాడు. Because there was a problem and there was no glory in God. అక్కడ సమస్య ఉంది. ఏంటంటే సంఘంలో దేవుని యొక్క మహిమ లేదు. Why? Because there was division in the church of God. ఎందుచేతనంటే ఆ సంఘములో భిన్నత్వాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. When you say division, you are dividing the body of Christ. మనము ఈ కక్షలు అనేటువంటి మాట మనం పలికినప్పుడు సంఘాన్ని మనము విభజిస్తున్నాము అనేటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారమే. Where is the division? Notice verse 10. What does he say now? 10వ వచనంలో ఎక్కడ ఆ యొక్క కక్షలు లేదా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని మనం చూస్తే మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. He is telling the same mind and the same judgment is not there. వారిలో ఏక తాత్పర్యము ఏక మనస్సు లేదు అని పౌలు ప్రస్తావిస్తున్నాడు. When we come to chapter 3 verse 3, again he's talking about the same thing when he's talking about immature believers and carnal believers. Notice that. ఇక్కడ ఒకసారి మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 3వ వచనంలో వారికి ఉన్నటువంటి అపరిపక్వత గురించి మాట్లాడుతూ 3వ వచనంలో మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. You see that? Envying, strife and divisions. వారి మధ్యలో కక్షలు ఉన్నాయి, అసూయ ఉంది, శరీరానుసారంగా నడుచుకొస్తున్నారు. We are supposed to walk as fellow workers, but we are walking just as men, that is natural men. వాస్తవానికి దేవుని యొక్క సంఘములో సహోదరులతో కలిసి జీవించవలసిన వారు కక్షలతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. So the first thing is when you divide the body of Christ, you cannot bring glory to God. ఎప్పుడైతే మనం దేవుని సంఘాన్ని విభజిస్తామో మనకు కక్షల ద్వారా అప్పుడు దేవునికి మహిమ రాదు సంఘములో. What are the things which brings division in the church of God?
ఏ విషయాలు దేవుని యొక్క సంఘాల్లో ఇలాంటి కక్షలు లేదా విభజనలు తీసుకొని వస్తాయని It is very ఆలోచించినప్పుడు sad to see in the Indian communities, even still in India, we are talking about caste as believers. How 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 mean we have become in today's world. Notice that. చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఇప్పటికీ కూడా భారతీయ దేశంలో మన యొక్క సంఘాన్ని మనం చూసినప్పుడు ఇప్పటికీ ఈ యొక్క కులాలను గురించి విభజించడం అనేటువంటి విషయాలు ఇవన్నీ భావించినప్పుడు మనం ఎంత దీన స్థితిలో ఉన్నామనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన So వారమైనా many different kinds of groups in the church of God. Can you hear that? ఒకసారి మనం చూస్తే దేవుని యొక్క సంఘంలో అనేకమైనటువంటి వర్గాలుగా విడిపోయినటువంటి వారుగా ఉన్నారు. So that is what Apostle Paul is telling. There is no unity. He's having an appeal for unity. మీరందరూ ఏక తాత్పర్యంతో ఏక మనసుతో ఉండాలని నేను బతిమాలుతున్నాను అనేటువంటి మాట పౌలు రాస్తున్నాడు. Chapter 1 verse 13, is Christ divided? ఆయన అన్నటువంటి మాట క్రీస్తు విభజింపబడ్డా అనేటువంటి మాట కూడా 12వ వచనంలో రాశాడు. Was Paul crucified for you? పౌలు ఏమన్నా మీకోసం శిలువలో మరణించాడా అనే ప్రశ్న వేశాడు. And finally he says in verse 17, Christ sent me not to baptize but to preach the gospel. కానీ 17వ వచనంలో చిట్ట చివరిగా ఆయన పలుకుతున్నట్టు మాట, బాప్తిసం ఇచ్చుట క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు సువార్తను మాత్రమే ప్రకటించడానికి పంపబడ్డాను. The ministry should be focused on preaching the gospel. మన యొక్క పరిచర్య మొత్తము కూడా దేవుని యొక్క సువార్త పునరుత్థానాన్ని గురించినటువంటి ఇదై ఉండవలసి ఉంది. In the book of Timothy and Titus, Apostle, the writer beautifully explains two things: preach the glorious gospel and teach the sound doctrine. అందుచేతనే తీతుకు రాసిన పత్రికలో, ఫిలెమోనుకు రాసినటువంటి ఆ పత్రికలో మనం చూసినప్పుడు మహిమగల క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించండి అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది. But here you see in 18th verse, what does he say now? కానీ ఇక్కడ 18వ వచనంలో మనం చూసినప్పుడు సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. It is the power of God. కాబట్టి ఈ సువార్త అనేది దేవుని యొక్క శక్తిగా మనం చూస్తున్నాం. Apostle Paul is telling that the church does not know the power of God. అపోస్తలుడు పౌలు పలుకుతున్నటువంటి మాట, దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క శక్తి లేదు. Verse 22, the Jews require a sign and the Greeks are looking for wisdom. 22వ వచనం మనం చూసినప్పుడు ఒక పక్క యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. See that today also you see people are looking for miracle and healing and they're gone astray looking for signs and wonders and they were lost very much. నేటి దినాల్లో కూడా మనం గమనించినప్పుడు అనేక మంది సూచక క్రియల కొరకు, స్వస్థతల కొరకు దానికోసం ఆరాట పడుతున్నారు కానీ దేవుని యొక్క సువార్త కొరకు ఆరాట పడడం లేదు. But 23rd verse is saying we preach Christ crucified. కానీ 23వ వచనం చూసినప్పుడు పౌలు రాసిన మాట, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. Our focus should be on Christ the crucified. కాబట్టి మన యొక్క దృష్టి అంతా కూడా సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించడంలో ఉండాలి. The man, the message and the medium matters very much. కాబట్టి మనం ఏ మాధ్యమం ద్వారా చెప్పినా, ఏ ఉపదేశం చేసినా కూడా మనం ప్రకటించవలసింది సిలువ వేయబడినటువంటి క్రీస్తును. Verse 27, God has chosen the foolish things of the world to confound the wise. అందుచేతనే 19వ వచనం మనం చూసినప్పుడు లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. Therefore, verse 30, of him are ye in Christ. అందుచేతనే 30వ వచనం అన్నాడు, God made unto us wisdom, righteousness. 30వ వచనం ఆయన అన్నటువంటి మాట, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. Verse 31. 31. To 1 Corinthians chapter 5, verse 1 and 2. మనం ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుకుందాం. Here he's talking about there is fornication among you. మీలో జారత్వం ఉన్నది, వదంతి కలదు అనేటువంటి మాటను పౌలు కొరింథీయులకు రాస్తూ పలుకుతున్నటువంటి మాట మనం Notice చూస్తున్నాం. carefully, the world outside is full of wickedness. As I told you, we could be able to see that almost 1,000 temple prostitution is going on.
నేను మునుపు చెప్పిన విధంగా ఈ కొరింథీ అనేటువంటి పట్టణంలో దాదాపు 1000 విభిచారులు ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంగా వాళ్ళు ఆరాధించే ప్రదేశంగా మనం చూసాం. The Jews are traditionally sitting in the church. యూదులేమో సాంప్రదాయబద్ధంగా వారు ఆ యొక్క సంఘంలో కూర్చుని ఉన్నారు. But the Gentiles who came, they came along with the old culture and they're trying to also inherit that culture through the believers. కానీ అన్యజనులైతే వారి యొక్క పాత సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ వచ్చి సంఘంలో వీరితో పాటు కూర్చున్నట్టుగా మనం చూస్తాం. Notice very carefully, fornication among you. Paul now writes about the report of immorality in the Corinthian church. కొరింథీలో సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క జారత్వాన్ని గురించి ప్రత్యేకించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. And the most important thing is the refusal to the leaders to deal with the offender. Notice that. ఇంకోటి మనం జాగ్రత్తగా గమనించినప్పుడు వారి యొక్క నాయకత్వాన్ని వారు నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నట్టుగా కూడా మనం కింది వచనంలో మనం చదువుతాం. So he is talking about why there is no action taken as a church of Christ and the body of Christ, and especially he's talking about those who are in the responsible position in the church of God. కాబట్టి దేవుని యొక్క సంఘములో నాయకులుగా ఉంటున్నట్టు వారు ఇంత కార్యాలు జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు, మీరెవరు కూడా ఖండించలేరా అనేటువంటి మాటలు కూడా పౌలు పలుకుతున్నట్టుగా తర్వాత వచనాల్లో మనం చూస్తాం. 1 to 4 is talking about the case of immorality. When it comes to 5 to 8, he's talking about expelling the immoral person. 5వ అధ్యాయము 1 నుంచి 4వ వచనాల్లో ఏదైతే అక్కడ జారత్వం ఉందో వాటిని గురించినటువంటి అంశాలు ప్రస్తావించాడు. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు వారిని ఏ విధంగా వెలివేయాలో కూడా పౌలు ప్రస్తావించాడు. Why this is so important? ఎందుచేత ఇది చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తోంది. Verse 7 is notice very carefully the second area of which does not bring glory in the church of God. He's talking in verse 7, purge out therefore the old leaven. కాబట్టి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ దేవుని సంఘములో ఎందుకు మహిమ రాదు అన్నప్పుడు వారు వారి యొక్క నాయకత్వం పట్ల వారికి గౌరవం లేనటువంటి విధానాన్ని కూడా మనం చూస్తాం. Verse 6 is saying a little leaven leaveneth the whole lump. 6వ వచనంలో ఆయన పలికినటువంటి మాట మీరు అతిశయపడుట మంచిది కాదు అనేటువంటి మాట పలికాడు. But rather he is telling verse 8, 8వ వచనంలో చూసినప్పుడు let us keep the feast not with the old leaven, neither with the leaven of malice and wickedness, but with the unleavened bread of sincerity and truth. కాబట్టి చక్కగా ఆయన పలికినటువంటి మాట పాతదైన పులిపుణ్ణితో అనగా దుర్మార్గము దుష్టత్వం అనేటువంటి పులిపుణ్ణితో కాకుండా నిష్కాపట్యము సత్యం అనేటువంటి పులియన రొట్టెతో మీరు పండుగ ఆచరించండి అని. So notice carefully the second area which does not allow us to build the body of Christ is an immoral person or the immoral act of a believer in the church of God. క్రీస్తు యొక్క సంఘములో రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవునికి ఎందుకు మహిమ రాదు లేదా ఎందుకు మనము ఆ యొక్క సంఘాన్ని కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటామంటే ఈ యొక్క లైంగిక సంబంధమైనటువంటి ఆ యొక్క పాపము ఉండటం వలన. So very, very important for us to understand about where sincerity and truth should be there in the church of God to build the body of Christ. కాబట్టి దేవుని యొక్క సంఘములో దేవుని యొక్క సంఘాన్ని కట్టడంలో మనకు నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యంగా, తర్వాత నిజాయితీ అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. And then he talks about from 9 to 13 rejecting the evil member of the church. 9వ వచనం నుంచి మిగతా వచనాల్లో రాసినప్పుడు ఎవరైతే ఈ యొక్క దుష్కార్యములు చేస్తున్నారో వారిని బయటికి వెలివేయండి అనేటువంటి మాటలు కూడా పలికాడు. But today, because of many other factors, we are ignoring this in the church of God because we cannot ask that person because he might be related to or a very important person in the church of God or the important child of an important person in the church of God. కానీ ఇప్పుడు కూడా ఇలాంటి విషయాలు మనకు సంఘాల్లో జరుగుతున్నప్పుడు మనం చాలా సార్లు చాలా కారణాల వల్ల వీరిని మనం ఆ విధంగానే విడిచిపెట్టే వారంగా ఉంటాం. ఏం చేస్తానంటే అతను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తినో లేదంటే పలాని వారి కుమారుడనో ఈ విధమైనటువంటి కారణాల చేత ఎవరిని కూడా మనము వారిని గద్దించేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. Number 3, coming to Corinthians chapter 6. మూడవదిగా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం.
Do not go to law before the unjust, not before the saints. మీరు చదువుతున్నా, మీరు ఒకని మీద మరి ఒకరు వ్యాజ్యం అప్పుడు వాడు పరిశుద్ధులు ఎదుట కాక అనీతి మంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? Here he's talking about very clearly about believers going to the lawsuit for conflict. ఇక్కడ మనం గమనించినప్పుడు విశ్వాసులందరూ కూడా తమకు ఏదైనా వ్యాజ్యం వచ్చినప్పుడు వారిలో వారు దాని సమస్యను పరిష్కరించుకోకుండా అన్యుల దగ్గరికి, అనీతి మంతుల దగ్గరికి వెళ్తున్నటువంటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. Can you imagine that we are going to the lawsuit on legal ground? The unbeliever is going to judge the believer now. ఇదే మనం జాగ్రత్తగా చూస్తే మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు విశ్వాసులమైన మన పట్ల ఒక అవిశ్వాసి తీర్పు తీర్చేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతున్నాం. So chapter 6 from verse 1 to 8 is talking about a brother go to the law with a brother that before the unbeliever. అందుచేతనే 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన రాస్తున్నప్పుడు మీకు ఏదైనా వ్యాజ్యం ఉన్నప్పుడు పరిశుద్ధుల దగ్గర కాకుండా అనీతి మంతుల దగ్గరికి పోవడం అది మంచిదా అని ప్రశ్నిస్తున్నాడు పౌలు. That is why the emphasis is all about the oversight, that is the church of God. It has to be brought to the elders of the church of God and to be done in a spiritual manner. That's very important to build the body of Christ. కాబట్టి క్రీస్తు యొక్క సంఘాన్ని కట్టడంలో 3వ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూసినప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు వాటిని సంఘ పెద్దల దగ్గరికి, పరిశుద్ధుల దగ్గరికి తీసుకెళ్లి మనము పరిష్కారము చూపించవలసిన వారంగా ఉంటున్నాం. Chapter 6 verse 9, from verse 9 to 20 is telling that your body is the temple of the Holy Ghost. So we should be very careful with the body. So we should be away from all sorts of fornication because we are joined in the Lord, verse 18 and 17, in one spirit. అందుచేతనే పౌలు ఈ 6వ అధ్యాయంలో చివరి వచనంలో రాస్తూ మీరు జారత్వానికి దూరంగా వెళ్ళండి, అదే సమయంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అది మీ దేవునికి ఆలయముగా పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా అనేటువంటి మాట పలుకుతున్నాడు. Fourth area you see in 1 Corinthians chapter 8 verse 1. తర్వాత 4వదిగా మనం చూసినప్పుడు 1 కొరింథీ 8 మొదటి వచనం, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగు చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును. So he's talking about pride in the knowledge. కానీ వారికి ఉన్న జ్ఞానంకున్నటువంటి అతిశయాన్ని గురించి పౌలు రాస్తున్నాడు. Verse 2, if any man think he knoweth anything, he knoweth nothing. And verse 3, if any man love God, the same is known of him. దీనిని ప్రస్తావిస్తూ పౌలు 2వ వచనంలో పలికిన మాట, ఒకడు తనకేమైనా తెలియని అనుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకునే వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవుని ఎరుకైన వాడే. So Apostle Paul is correcting them with regarding the behavior which is going on. They have the knowledge, but they are not able to have the discernment of the spirit of understanding the kind of believers or the kind of people around them and making difference on these petty things rather than focusing on Christ the crucified. సిలువ వేయబడినటువంటి క్రీస్తును కాకుండా చిన్న చిన్న విషయాల్లో వారు ఎంత జ్ఞానం అని అనుకుంటూ వారికి ఏమీ తెలియనటువంటి వారుగా ఉన్నటువంటి వారి విషయమై పౌలు ప్రత్యేకించి ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. He's talking about speak the truth with love. ప్రేమతో మీరు సత్యమే మాట్లాడండి అని పౌలు పలికినటువంటి మాట. He knows that people around them are already offered things to idols. మనం గమనించినప్పుడు అప్పటికే వారు విగ్రహార్పితం కూడా చేసినట్టుగా మనము మొదటి వచనంలో చూసాం. And he is not definitely going to talk about advocating the idol, but rather teaching them with love matters very much. కాబట్టి అంచేతనే పౌలు వాటిని ఖండిస్తూనే తాను ప్రేమతో ఈ విషయాలన్నీ కూడా కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. That is why you see that in verse 9 and 10, how does he present it now? తాను ఏ విధంగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాడో 9వ వచనం మనం చూసినప్పుడు, ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. 10. ఏలైనగా జ్ఞానము గల నీవు విగ్రహాల యందు భోజన పంక్తి కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహముల బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. So those who by example of inducement lead another believer
into sin is dangerous. కాబట్టి ఒక విశ్వాసి ఈ యొక్క విగ్రహార్పితములైనటువంటివి భుజించేటప్పుడు బలహీనమైనటువంటి ఇంకొక విశ్వాసి తాను తప్పుదారిలోకి నడిచేటువంటి అవకాశం ఉంది కదా అనే అంశాన్ని పౌలు ప్రస్తావించి ఈ యొక్క వచనంలో రాశాడు. So in other words, Apostle Paul is talking about practices which should take place in the church of God. కాబట్టి దేవుని యొక్క సంఘములో పద్ధతులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి చక్కటి అంశాలను గురించి రాస్తూ వస్తున్నాడు. See, 1 Corinthians is all about a believer's walk and a believer's act. 2 Corinthians is all about ministry. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రికలో కొరింథీయులు ఏ విధంగా దేవుని సంఘాన్ని కట్టాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాలు ప్రస్తావించాడు. రెండవ కొరింథీయులకు రాసినప్పుడు దేవుని యొక్క మహిమను గురించి దేవుడు ఏ విధంగా సంఘములో మహిమపరచగలగలడు అనేటువంటి విషయాల్ని ప్రస్తావించాడు. Notice carefully, when we come to 1 Corinthians chapter 11, the emphasis is different now. మనము 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటి కొరింథీయులకి ఆయన ఇప్పుడు తన దృష్టిని అంతని కూడా ఇంకొక అంశం పైన కేంద్రీకరించినట్టుగా మనం చూస్తాం. From verse chapter 11, 17 to verse almost 22, he's talking about having your supper, and he's then talking about fellowship in the Lord's Supper is different. అక్కడ 17వ వచనం నుంచి దాదాపుగా చివరి వచనం వరకు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగానటువంటి మన యొక్క ఆచరణాత్మకమైనటువంటి అంశాలు ఉండాలి అనేది ప్రత్యేకించి రాస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించగలం. Notice carefully how he starts. He starts with verse 18. I heard that there are divisions among you. I partly believe it. When you come together before in one place, this is not to eat the Lord's Supper. You see the difference? సో కాబట్టి జాగ్రత్తగా మనం చూసినప్పుడు 18 నుంచి మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు అది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీరు భిన్నాభిప్రాయములు ఉండక తప్పవు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. They were having a practice of having the supper, their own supper, the dinner time, and then going in for the Lord's Supper. He's making a difference between, look at the verse carefully, verse 20 and 24 now. ఇక్కడ పౌలు రాస్తున్నటువంటి విషయము, మీలో ఇన్ని కక్షలు పెట్టుకొని మిమ్మల్ని మట్టుకు మీరు ఇవన్నీ కూడా నేను నమ్ముతున్నాను, కానీ మీరు ఇన్ని కక్షలు మీలో పెట్టుకొని ఏ విధంగా దేవుని యొక్క ప్రభు యొక్క పాత్రలో మీరు చేయి వేస్తున్నారు, అది సాధ్యం కాదు కదా అని రాస్తూనే మిగతా 22వ వచనం నుంచి వేరే విధంగా రాశాడు. Verse 20 and 24 both has a word called to eat, but the eat is different. One is about the supper, one is about the fellowship. అక్కడ భోజనం అనేటువంటి పదాన్ని 2 సార్లు ప్రస్తావించాడు పౌలు. ఒకటేమో ప్రభు రాత్రి భోజనానికి సాదృశ్యంగా ఉంది, రెండవది సహవాసానికి సాదృశ్యంగా కనపడుతుంది. Verse 21 is eating, everyone taketh before other his own supper. See that? His own supper. The one is hungry and another one is drunken. చూస్తే మనము 21వ వచనంలో ఏలైనగా మీరు భోజనం చేయుచున్నప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు, అందువలన ఒకడి ఆకలిగొనును మరి ఒకడు మత్తుడగును. Notice carefully verse 24 now. Take, eat, this is my body. కాబట్టి 24వ వచనంలో మనం గమనించినప్పుడు దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము. Very important for us to understand. You might be wondering why Apostle Paul is linking these two here. ఈ వీటన్నిటిని కూడా ఎందుకు అపోస్తలుడైన పౌలు ఒకదానికొకటి వాటిని కలిపి రాస్తున్నాడు అనే విషయాన్ని మనం ఈ యొక్క వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలం. This itself is it's a very important teaching sermon about the significance of the Lord's Supper. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ప్రభు రాత్రి భోజనము అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. Lord's table is a very broader concept, but inside that comes a small unit of study which is called the Lord's Supper. ప్రభు రాత్రి భోజనము, ప్రభు బల్ల అన్నప్పుడు అది చాలా విశాలమైనటువంటి దృక్పథంతో కూడినది అయినప్పటికీ కూడా వాటన్నిటికీ దగ్గరగా చూచినప్పుడు మన యొక్క స్థానిక సంఘాలలో ఉన్నటువంటి ప్రభు రాత్రి భోజనాన్ని గురించి మనం చక్కగా ఇక్కడ నుంచి వివరించగలుగుతాం. Now, very important thing before I go to close, I'm going to do a very important teaching here.
ఇక్కడ నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక బోధన గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. He is talking about two important things: my body, my blood. Verse 24, 25. 24, 25 వచనాలు మనం చూసినప్పుడు నా శరీరము నా రక్తము అనేటువంటి మాటలు మనం చూస్తాం. And the most important word is Lord's Supper. That is the Lord Jesus is the word, very important to be noted. కాబట్టి మనం జాగ్రత్తగా మనం గమనించినప్పుడు అది ప్రభు యొక్క బల్ల, అది ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడింది అనేటువంటి మాట కూడా మనం ఇక్కడ చదువుతున్నాం. Verse 23, 2 times the word Lord is used. 23వ వచనంలో 2 సార్లు ప్రభు ప్రభు అనేటువంటి మాట పౌలు ప్రస్తావించాడు. Verse 26, the Lord's death. తర్వాత 26వ వచనంలో ప్రభు యొక్క మరణాన్ని ప్రచురిస్తారనేటువంటి మాట ప్రయోగించాడు. 27, drink this cup of the Lord. తర్వాత 27వ వచనంలో ప్రభు యొక్క రొట్టెను తినండి అనేటువంటి మాట ఆయన రాశాడు. Notice 28 is talking about examine yourself. 28వ వచనానికి వచ్చినప్పుడు మిమ్మును మీరు పరీక్షించుకొనండి అనేటువంటి మాట కూడా రాశాడు. 29, it talks about Lord's body. తర్వాత 29వ వచనంలో ఆయన శరీరము, ప్రభు యొక్క శరీరం అనేటువంటి మాటను కూడా ఆయన ప్రస్తావించాడు. 32 is talking about we are judged, we are chastened of the Lord. తర్వాత 32వ వచనంలో మనము తీర్పు పొందుతాము మనల్ని మనం పరీక్షించుకోకపోతే అనేటువంటి మాటను కూడా పౌలు ప్రస్తావించాడు. These are not repetitions of words. Look at the sanctity of the whole arena of study when the Holy Spirit has written from 23 to 34. 23 నుంచి 34 వరకు మనం ఇవన్నీ గమనించినప్పుడు చాలా పదాలు మాటి మాటికి ప్రస్తావింపబడినప్పటికీ కూడా వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను, పరిశుద్ధతను మనము గమనించవలసిన వారమై ఉన్నాం. Verse 24. 24వ వచనం, My దానిని body. విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. The purpose is remembrance of me, saith the Lord. కాబట్టి ప్రభు బలలో చేయి వేసేటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని ప్రభు చెప్పినటువంటి మాట. 25th verse. 25వ వచనం, This is the New Testament. Notice the word New Testament in my blood. 25వ వచనంలో ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. When he's talking about New Testament, he is talking about new covenant. కాబట్టి క్రొత్త నిబంధన అనేది ఆయన చేసినటువంటి నూతన నిబంధనకి మనకి సాదృశ్యంగా కనపడుతుంది. So notice carefully, he's talking about the new covenant, which is the blood covenant. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇది నా రక్తం వలనైనటువంటి క్రొత్త నిబంధన అని, తన రక్తాన్ని ఏ విధంగా చిందించాడో దాన్ని ఉద్దేశించి వ్రాస్తున్నాడు. So he is talking about the new relationship which is established and the new covenant which is established through the blood covenant, not about the Old Testament covenant, the covenant of Adam, that is conscience, the covenant of Moses. See that? Not about the covenant. It's talking about the New Testament, the new covenant, the blood covenant. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో చూచినటువంటి నిబంధనలాగా ఆదాముతో ఉన్నటువంటి నిబంధన లేదా మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర నిబంధనలు కాదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోవటం ద్వారా ఆయన ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన, ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాలు పొందేటువంటి ఆ క్రొత్త నిబంధన గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. So the first word is remember. మొట్టమొదటి మాట నన్ను జ్ఞాపకము చేసుకొనండి. Number 2 is examine. Verse 28. రెండవది 28వ వచనంలో రెండవది మిమ్ముని మీరు పరీక్షించుకొనుడి. So now we have to examine himself. That is, the elder is not going to examine you. You need to examine yourself. కాబట్టి ఏదో ఒక సంఘ పెద్ద వచ్చి నిన్ను పరీక్షించడు, కానీ నిన్ను నీవే పరీక్షించుకోవలసిన వాడవైనావు. And so let him eat. If not, let him not eat. He has to reconcile with God. కాబట్టి దేవునితో సంబంధం కలిగి ఉండే నిమిత్తమై వివేచించి తర్వాత తినడమా త్రాగడమా అనేటువంటిది ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవలసిన వారమైనా. If anybody carries on, verse 30 is telling, notice carefully, he's talking about a serious thing from verse 29 to verse 32. 29 నుంచి 32 వరకు మనం గమనించినప్పుడు చాలా తీవ్రమైనటువంటి విషయాలు రాశాడు. ఎవరైనా వివేచించకుండా, పరీక్షించుకోనకుండా తిని త్రాగువాడు
శిక్షా విధి కలుగునటకే తిని త్రాగుచున్నాడు, అందువల్లనే మీరు అనేకులు బలహీనులు రోగులుగా ఉన్నారు, కొంతమంది నిద్రించుచున్నారు అనేటువంటి మాట కూడా పౌలు చాలా తీవ్రంగా రాశాడు. Today, people have taken things so lightly in the church of God. దేవుని యొక్క సంఘంలో ఈ యొక్క సమయాల్లో మనం చూసినప్పుడు అన్ని విషయాలు కూడా చాలా సులభంగా తీసుకుంటున్నారు. Now, let me just give you a very shocking thing as you study carefully, make a word study in this passage. Let me just bring it to you to the light of the believers. కాబట్టి విశ్వాసుల యొక్క వెలుగులోకి నేను ఒక ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి గగుర్పాటు పొలిగించేటువంటి ఒక పదాన్ని నేను మీ దగ్గరికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. Look at the verse 32. 32వ వచనం చూసినప్పుడు Chastening of the Lord. Siksha. Verse 32, chastening of the Lord. Siksha. ప్రభు చేత మనము శిక్షించబడుతున్నాము అనేటువంటి మాట. Now notice very carefully, I am taking you to the key verse, Hebrews chapter 12. కాబట్టి ఇప్పుడు మనము కీలకమైనటువంటి వచనాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం verse 5 and 6. 5, 6 వచనాలు కలిపి ఉన్నాయి. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. Now look at the action of God the Father. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన చేసేటువంటి ఆ యొక్క శిక్షను గురించి, ఆయన తీసుకునేటువంటి చర్యను గురించి మనం చూస్తున్నాం. Here again he's talking about the word Lord is used here. ఇక్కడ కూడా ప్రభు అనేటువంటి మాట, ప్రభు చే శిక్షను తృణీకరించేది అని మనం చూస్తున్నాం. Now notice carefully, 3 things are mentioned here. కాబట్టి ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి, అవి ఒకసారి గమనిద్దాం. My son, despise not thou chastening of the Lord, nor faint when thou art rebuked of God. Look at the word rebuke. కాబట్టి మనం చూసినప్పుడు మొట్టమొదటిగా నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించవద్దు. రెండవది ఆయనను గద్దించినప్పుడు విసుకవద్దు. ఎంచేతనంటే ప్రభువు తాను ప్రేమించిన వారినే శిక్షించి తాను స్వీకరించి కుమారుని దండిస్తాడు అనేటువంటి 3 విషయాలు రాయబడ్డాయి. Now KJV comes from the original translation, so I'm going to bring in front of you 3 important words, that is 3 important actions of God. కింగ్ జేమ్స్ వర్షన్ KJV అనేది ఆదిమ హీబ్రూ భాషలో నుంచి అది అనువాదం చేయబడింది కాబట్టి దాని నుంచి మీకు దేవుడు చేసేటువంటి చర్యల గురించి నేను మీకు వివరించాలని నేను కోరుతున్నాను. Number 1, మొట్టమొదటిది rebuke of the Lord. ప్రభు చేసేటువంటి శిక్షను గురించి. Verse 6. 6వ వచనం. Number 2 ప్రభు is చే శిక్షను I don't know how that is, because I think the translation has a problem there in I think in Telugu. Rebuke is when Peter was rebuked by Jesus and he thought that his leader is going to be taken away from him, and you see how Jesus spoke back to Peter, talking and rebuked him that get thee behind me, Satan. He was talking about don't allow this ministry to be demolished. మనము ఇక్కడ రాయబడినటువంటి మాట తెలుగులో అయితే శిక్ష అనేటువంటి మాట రాయబడింది. కానీ ఆ యొక్క ప్రస్తావన మనము సందర్భాన్ని పేతురుతో యేసు ప్రభు పలికిన మాట మనం గమనించినప్పుడు పేతురును ప్రభు వారు గద్దించి సాతానా నా వెనుకకు పొమ్ము అనేటువంటి మాట మనం చూస్తాం. బ్రదర్, ఇట్ ఈస్ రిటన్ గద్దింపు ఆర్ శిక్ష ఇన్ తెలుగు. Okay, because I want 3 words there: rebuke, chasten, scourge. మొట్టమొదటి దేవుడు గద్దిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు, తర్వాత అవి రాయబడ్డాయి శిక్ష, గద్దింపు, తర్వాత ఆయన దండిస్తాడు. 3 విషయాలు. దండిస్తాడు, correct. Now notice very carefully, these are not words. Maybe I have little more time. I will prove all these things from the Old Testament. This is God's disciplinary action in the church of God. కాబట్టి దేవుని యొక్క సంఘములో దేవుడు తీసుకున్నటువంటి క్రమశిక్షణ చర్యలు 3 మనం చూసాం. శిక్షించడం, తర్వాత గద్దించడం, దండించడం అనేటువంటి 3 విషయాలు. Let me just quickly explain before I close. ఈ యొక్క ముగింపు రాకమునుపు నేను వీటిని వివరించాలని కోరుతున్నాను. The first disciplinary action is rebuke. మొట్టమొదటి ఆయన తీసుకునేటువంటి క్రమశిక్షణ చర్య ఆయన శిక్షిస్తాడు. Verbal action this is. ఇది మనము నోటితో పలికేటువంటి మాట శిక్ష అనేటువంటి మాట. And afterwards goes chastening. రెండవదిగా మనం చూసినప్పుడు గద్దించేవాడుగా ఉన్నాడు. This is an emotional intervention.
అనగా ప్రభువు మన యొక్క భావోద్రేకాలతో ఆయన సంబోధించేవాడుగా ఉన్నాడు. Afterwards comes scourging. తర్వాత మూడవదిగా మనం చూసినప్పుడు ఆయన దండించేవాడుగా కూడా ఉన్నాడు. Scourging means taking the whip and beating. దండించడం అంటే ఒక కొరడా లాంటిది తీసుకొని మనల్ని కొట్టి దండించడం. That means physical. అనగా భౌతికంగా మనల్ని గాయపరచటం. So God's intervention is always a trio intervention of discipline. కాబట్టి ప్రభువు శిక్షించేటప్పుడు ఆయన ఎప్పుడైతే జోక్యం చేసుకుంటాడో ఆయన 3 విధములైనటువంటి చర్యలు తీసుకునేవాడుగా ప్రభు మనకు కనపడుతున్నాడు. Number one, rebuke. It is verbal. మొట్టమొదటిది ఆయన శిక్షించేవాడు అనేది మనకి పదంగా వ్రాయబడినటువంటి మాట. Jesus rebuked Peter about his act, but Peter immediately said, "Oh God, oh Jesus, where will I go? You have words of eternal life." When you rebuked Judas Iscariot went away. He never regretted. కాబట్టి సువార్తలో ఒక సందర్భాన్ని మనం చూసినప్పుడు పేతురును మీరు కూడా వెళ్ళిపోతారన్నప్పుడు ప్రభా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, మేము ఎక్కడికి వెళ్తాం అన్నప్పుడు తర్వాత యూదాను గద్దించిన రీతి మనం చూస్తున్నాం, శిక్షించిన రీతిని. అనగా శిక్ష అనేది ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాట. మొట్టమొదటిగా నోటితో ఆయన మనల్ని శిక్షిస్తాడు, నోటి మాట చేత శిక్షిస్తాడు. Yeah, correct. Number 2 is chastening. It gives not verbal now, it enters into the emotional life of a believer. కాబట్టి మొట్టమొదటిసారిగా ఆయన నోటితో మనల్ని దండించిన తర్వాత, శిక్షించిన తర్వాత, రెండవదిగా మన యొక్క భావోద్రేకాలను గురించి ఆయన మనల్ని శిక్షించేవాడుగా లేదా గద్దించేవాడుగా మనకు కనపడుతున్నాడు. Number 3 is finally he takes the whip now. కాబట్టి మూడవదిగా ఆ రెండిటికి మనం గనక వినకపోతే ఆయన మనల్ని భౌతికంగా గాయపరిచేవాడుగా కూడా ఉంటున్నాడు. That means physical intervention takes place. కాబట్టి భౌతిక సంబంధమైనటువంటి జోక్యాన్ని కూడా ప్రభు కలుగజేసుకుంటాడు. First verbally he tells, the believer does not listen. Again he emotionally touches them, he doesn't listen, he doesn't obey, and then finally he just starts touching the physical aspect of a believer. కాబట్టి విశ్వాసులు తప్పు చేసినప్పుడు ప్రభు మొట్టమొదటిసారిగా తన నోటితో గద్దించేవాడుగా ఉన్నాడు. అంతకు వినకపోయినప్పుడు ఆయన తన మనస్సుతో ప్రేమతో చెప్పేవాడుగా లేదా భావోద్రేకంతో చెప్పేవాడుగా ఉన్నాడు. అప్పటికీ వినకపోతే తప్పకుండా భౌతికంగా ఆయన శిక్షించే ప్రభువుగా మనకు కనపడుతున్నాడు. That is why there we saw in 1 Corinthians about examine yourself. అందుచేతనే మనము కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో తన్ను తాను పరీక్షించుకొనవలెను అనేటువంటి మాటను మనం చూసాం. Here you see in verse 10. ఇక్కడ మనం 10వ వచనం చూసినప్పుడు వారు కొన్ని దినముల మట్టుకు తమకి ఇష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. We should become partakers of his holiness. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధతలో మనం పాలివారై ఉండాలనేటువంటి మాటను ఇక్కడ పలుకుతున్నాడు. Okay, now let's look at the procedure now. తర్వాత ఆయన ఇచ్చేటువంటి సౌకర్యాలు ఏంటో మనం చూసినప్పుడు Number 1, rebuke. మొట్టమొదటిది ఆయన శిక్షించేవాడుగా ఉన్నాడు. Number 2, chasten. రెండవదిగా గద్దించేవాడుగా ఉన్నాడు. Number 3, scourge. మూడవదిగా ఆయన మనల్ని దండించేవాడుగా లేదా గద్దించేవాడుగా మనకు కనపడుతున్నాడు. Number 1, verbal. మొట్టమొదటిది ఆయన నోటి మాట చేత మనల్ని గద్దిస్తాడు. Number 2, emotional. రెండవదిగా మనల్ని మానసికంగా మనకు అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తాడు. Number 3, physical. మూడవదిగా మనం విననప్పుడు ఆయన భౌతికంగా మనల్ని గాయపరుస్తూ చేయబోయేటువంటి శిక్షను మనం చూస్తాం. Now come to 1 Corinthians chapter 10. Now notice what happened here. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనం అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తాం. Verse 30. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. 1 Corinthians chapter 11 verse 30. ఓకే, క్షమించండి. 11వ అధ్యాయం 33 బ్రదర్. Chapter 11 verse 30. 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. See that, notice carefully what's mentioned.
చాలా జాగ్రత్తగా గమనించండి ఏ విధంగా అది అక్కడ ప్రస్తావించబడిందో. No verbal warning. ఇక్కడ ఎక్కడ కూడా నోటితో చెప్పేటువంటి మాటలు ఇక లేవు. No emotional warning. ఏ విధమైనటువంటి మనల్ని భావోద్రేకంతో చెప్పే మాటలు కూడా ఇక్కడ మనం చూడటం లేదు. Direct physical. నేరుగా భౌతికంగా మనకు జరగబోయేటువంటి శిక్షణ గురించి మాట్లాడుతున్నాడు. My dear believers, understand the seriousness of worship and the Lord's Supper. కాబట్టి నా ప్రియ విశ్వాసులారా, దేవుణ్ణి ఆరాధించడంలో, ఆయన బలలో పాల్పొందడంలో మనకున్నటువంటి క్రమశిక్షణ, మనకున్నటువంటి ఆరాధన భావాన్ని మనం పరీక్షించుకుందాం. If we would judge ourselves, we should not be judged. Verse 31. అందుకనే 31 మనం చూసినప్పుడు మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. Verse 32. 32వ వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. Notice that very carefully. When we are judged, we are chastened of the Lord. We should not be condemned with the word. Look at the seriousness. కాబట్టి ఆ యొక్క తీక్షణమైనటువంటి మాటను మనం చూసినప్పుడు లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా చేత ప్రభువు చేతనే శిక్షింపబడుచున్నాము అనేటువంటి మాట. So God's intervention should bring us closer and closer. When God gives the first warning, the second warning, we should be very careful before we enter into the third warning. కాబట్టి ప్రభువు మనల్ని తనకు సమీపంగా చేసుకునేటువంటి క్రమంలో మొట్టమొదటిసారి తాను హెచ్చరించినప్పుడు మనం జాగ్రత్త పడాలి. రెండవసారి హెచ్చరించినప్పుడు అయినా జాగ్రత్త పడాలి. మూడవసారి ఆయన హెచ్చరించినప్పుడు అది చాలా తీవ్రంగా ఉండబోతుంది. When it comes to worship, there is no first and second warning. Directly physical is. Notice how serious it is. కాబట్టి ఆరాధనలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను గురించి, ఆ యొక్క తీవ్రత గురించి మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా ప్రభువు శిక్షిస్తాడు, భౌతికంగా కూడా శిక్షిస్తాడు అనేటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. Thank you, brethren. My dear brethren, morning we were listening to God's holy word. We have covered almost with the limited time 5 areas from the First Corinthians where they were not able to bring glory to God because of their actions. కాబట్టి మనము ఉన్నటువంటి కొంచెం సమయంలో మనము 5 విషయాల్లో ఏ విధంగా సంఘములో, దేవుని యొక్క సంఘములో వారు ప్రభువుని మహిమపరచలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాటి కారణాలు ఏంటి, దేవుడు ఏ విధంగా వాటిని పరిగణలోకి తీసుకుంటాడనేటువంటి విషయాన్ని మనం గమనించాం. Let the Lord help us to live a righteous life and have that mission and the calling to come to its own prominence and have a blessed life. We are partakers of the holiness of God. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకొని ఆయనకు సమీపంగా జీవిస్తూ మనం విన్నటువంటి ఈ యొక్క వాక్యం రీతిగా ఆయనను మహిమపరిచే వారంగా, ఆయనకి ఘనపరిచే వారంగా మనం ఉండాలని నేను ప్రభు వలన చేత మీకు తెలియజేస్తున్నాను. May the Lord's name be glorified. Thank you. మీకు అందరికీ వందనాలు. ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. మంచిది. మన మధ్యలో ఇప్పటికి ముగింపుగా జీలో పాలంకులు పెద్దలు ఉన్నారు, ప్రార్థించండి. అందరికీ వందనాలు. ప్రేమగలైన జీవంగల మా తండ్రి, మరొక దినము మమ్మల్ని సజీవులుగా ఉంచి ఆయన లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో మీ దయగల మాటలు మరొక తరుణం ఇచ్చినారు. నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వరుస ధ్యానాల్లో నీ దాసుడు మీరు నేను బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు. మేము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ప్రభువా, అనేక హెచ్చరికలు, దిద్దుబాట్లు పరిశుద్ధ లేఖనాల్లో రాయించినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా తర్జుమా చేసిన ప్రభువా, నీ దాసునికి ఇచ్చిన వరాలు బట్టి స్తోత్రాలు. పాటలు పాడలో, వాక్యం చెప్పులో ప్రభువా, తర్జుమా చేయలు మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. అదేవిధంగా చేరొచ్చిన వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. తిరిగి నేను లోకంలోకి వెళ్తుండగా లోక మాలిన్యం వండకుండా మీ వైపు చూస్తూ జీవించడం మీ కృప అనుగ్రహించండి. నేను ఈ విధంగా దినదినము ప్రభువా ఇన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. నాయన తండ్రి, లోకం ఆకర్షణీయంగా ఉన్నది కనుక ప్రభావ లోకం తట్టు చూడక మీ వైపు చూస్తూ జీవించడం మీ కృప అనుగ్రహించండి. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా, తిరిగి రానందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నడిపించిన నీ దాసుడు శ్యాంబాబు గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన అన్నిటి ద్వారా మీరే మయం పొందమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అందరికీ ఆమేన్. ప్రార్థించే పెద్దలు పాలంకుల గారికి ప్రభునాలు వందనాలన్నా. వందనాలు. మంచిది. జూమ్ కాన్ఫరెన్స్ కి 4617 దినాన ప్రభువుని మనందరినీ సజీవులుగా ఉంచి ఆయన మాటలు వినడానికి మనని జూమ్ ద్వారా మనందరినీ సిద్ధపరిచినందుకు ప్రభువుకు వందనాలు. ఈ యొక్క కొరింథీలో ఉన్న సమస్యలు అపోస్తలుడైన పౌలు ద్వారా జోయల్ అబ్రహాం గారిని తన దాసుని నిలబెట్టుకొని ఆత్మ ప్రేరేపణ ద్వారా మంచి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మనకు అందించి ఉండగా సంఘంలో ఎలాగూ సమస్యలు వాటిని వివరించి సంఘంలో భేదాలు, కక్షలు, కలహాలు ఉన్నాయి. ఆ ఏక తాత్పర్యము ఏక మనసు కలిగి జీవించాలని హెచ్చరిస్తున్నాడు. అసూయ కలం మీలో ఉన్నాయి, శరీర సంబంధాలుగా జీవిస్తున్నారు, జాగ్రత్త ఉంది మీలో. అవును, కనుక వాళ్ళ నుండి వెలివేయాలని సెలవిస్తున్నాడు. అలాగే విశ్వాసులన్న వాళ్ళలో కూడా వ్యాజ్యాలున్నాయి. వ్యాజ్యాలు వచ్చినప్పుడు లోకానికి ఆశ్రయిస్తున్నారు. అలాగ ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు. ఈ దేహము దేవునికి ఆలయము. ఆ దేహంతో ప్రభువుని ఆరాధించాలి, ఘనపరచాలి. అలాంటి ప్రభువు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలో మనమందరము ఎలాగ భయభక్తులతో జీవించాలో, ఎలాగ ఆరాధించాలో ప్రభువు తన దాసు ద్వారా వివరించాడు. ఎంత లేఖన సత్యాలు, లోతైన అర్థాలు, లోతైన సంగతులు దాని దాసు ద్వారా వినిపించినందుకు ఎంతగానో ప్రభు మహిమపరుస్తున్నాం. అవును, అలాగ మనం జీవించకపోతే ప్రభు నమ్మకం జీవితం గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, అవును బుద్ధి చెప్తాడు. మనకు తన దాసు హెచ్చరిస్తాడు, భౌతికంగా హెచ్చరిస్తాడు, లోపడకపోతే గద్దిస్తాడు. ఇలాగూ ఎన్నో విషయాలు తన దాసు ద్వారా వినిపించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జోలన్న గారికి వందనాలు తెలియజేసిన, అలాగనే రూఫస్ అన్న గారికి ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ప్రభు నడిపించాడు. ఆఖరిగా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే బర్నబాస్ అన్న గారు చెప్పి ముగిస్తారు. అన్న బర్నబాస్ వందనాలన్నా.